మంచిది. దైవ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతాను, గమనించండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారమున జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. అంతటా పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరి వారు బ్రతికిన చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగాను. మంచిది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో 7 నుండి 12 వచనాల వరకు మనం చదువుకొని ఉన్నాం. అపోస్తుల కార్యములు అనగానే పరిశుద్ధాత్మ కార్యములు అని దాని భావం. సంఘ చరిత్ర అపోస్తుల కార్యంలో ఉన్నది. దాదాపుగా 30 సంవత్సరాల సంఘ చరిత్ర అపోస్తుల కార్యములో మనం గమనించగలం. అపోస్తుల కార్యములు అనేది 4 సువార్తలు, పౌలు రాసినటువంటి 14 పత్రికలకు ఈ అపోస్తుల కార్యములు ఒక వంతెన లాంటిది, వారాధి లాంటిది, ఒక బ్రిడ్జి లాంటిది. 4 సువార్తలు, అదే సమయంలో పౌలు రాసిన 14 పత్రికలు. ఈ పౌలు పత్రికలన్నీ అర్థం కావాలంటే ఖచ్చితంగా అపోస్తుల కార్యములు మనం చదవాలి. అపోస్తుల కార్యం చదవకుండా పౌలు రాసినటువంటి 14 పత్రికలు అర్థం కావు. అపోస్తుల కార్యములో సంఘ చరిత్ర అనేది ఎక్కువగా ఉంది. సార్వత్రిక సంఘ ప్రారంభం అనేది అపోస్తుల కార్యములో మనం చూస్తాం. అపోస్తుల కార్యములో మనం గమనించినట్లయితే ఎక్కువగా పరిశుద్ధాత్మ కార్యములు అని అంటారు, అపోస్తుల పనులు లేదా కార్యములు అని అంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధత అనే మాట అపోస్తుల కార్యములో దాదాపుగా 70 సార్లు ఉంది. ఈ పుస్తకములో అన్ని సార్లు ఉన్నట్టుగా ఏ పుస్తకంలో మనం గమనించాం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధుడు లేకపోతే పరిశుద్ధాత్ముడు, ఈ మాట 70 సార్లు మనం గమనించగలుగుతున్నాం. క్రీస్తు రాయబారుల పనులన్నీ కూడా అపోస్తుల కార్యములు అని అంటారు. ఇందులో అపోస్తుల కార్యములో దాదాపుగా 100 మంది పేర్లు ఉన్నాయి. అంతమంది పేర్లు ఎక్కువగా అపోస్తుల కార్యములో మనము ఎక్కువగా గమనించగలుగుతూ ఉన్నాం. అపోస్తుల కార్యములు ఎవరిని సంబోధిస్తూ రాశాడంటే అపోస్తుల కార్యములు 1:1 ఓ థెయోఫిలా అని అన్నాడు. ఓ థెయోఫిలా అనే మాట ఉపయోగించాడు. థెయోఫిలా అనే ఆయన రోమా గవర్నర్. థెయోఫిలా అంటే థియోస్ అంటే దేవుడు, ఫిలియోస్ అంటే ప్రేమ, దేవుని ప్రేమ కలిగిన వాడు అని దాని భావం. థియోస్ అంటే దేవుడు, ఫిలియోస్ అంటే ప్రేమ. లూకా 2 పుస్తకాలు రాశాడు. ఒకటి లూకాసు వార్త, రెండవది అపోస్తుల కార్యములు. లూకాసు వార్త 1:1 చదువుదామా? లూకాసు వార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఘనత వహించిన థెయోఫిలా అని అన్నాడు. కానీ అపోస్తుల కార్యం 1:1లో ఓ థెయోఫిలా అని అన్నాడు. లూకాసు వార్తకు అపోస్తుల కార్యానికి థెయోఫిలాని ఉపయోగించాడు, కానీ ఒక మాట లూకాసు వార్తలో ఉంది, అదే మాట అపోస్తుల కార్యం లేదు. ఏ మాట అది? ఘనత అనే మాట. ఎందుకు ఆ మాట తీసివేయబడిందంటే
లూకా సువార్త యేసు ప్రభు యొక్క జన్మ గురించి రాసింది ఎక్కువగా ఇద్దరు. ఒకరు మత్తయి, రెండో వ్యక్తి లూకా. ప్రభువుని గురించి రాస్తూ ఉండగా ప్రభు యొక్క దైవత్వం, ఆయన మానవత్వం, ఆయన గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన ఘనతను గురించి రాస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఘనత ముందు థెయోఫిలా యొక్క ఘనత తేలిపోయింది. అంతవరకు ఘనుడు ఎవరు అనుకున్నాడంటే లూకా థెయోఫిలానే గవర్నర్గా ఉన్నటువంటి వాడు ఘనుడు అనుకున్నాడు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఘనత ముందు థెయోఫిలా యొక్క ఘనత తక్కువైంది లేదా తేలిపోయింది. అందుకే అంటున్నాడు ఓ థెయోఫిలా అని అన్నాడు. అసలైన ఘనుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన జాలిని గురించి, ఆయన యొక్క దీనత్వాన్ని గురించి, ఆయన క్షమాపణ గురించి లూకా రాస్తూ ఉండగా ప్రభువుని గురించి తను బాగా అర్థం చేసుకున్నాడు. ఇంత గొప్ప ప్రభుఘనుడు, నేను ఇంతవరకు థెయోఫిలా మాత్రమే ఘనుడని అనుకున్నానని ఆ మాట ఉపయోగించాడు. అందుకే అన్నాడు ఓ థెయోఫిలా అని అన్నాడు. ఘనత వహించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే, ఘనుడు ఆయన మాత్రమే. అలాగైనట్లయితే ఓ థెయోఫిలా అని ఉపయోగించాడు. ఈ పుస్తకం రాసింది వైద్యుడైన లూకా. ఆయన వైద్యుడు. ఎటువంటి వైద్యుడు అని అంటే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక వచనాన్ని మనం చూద్దాం. యవనస్తులుగా ఉన్నవారు మ్యాక్సిమం నోట్స్ పెడితే మంచిది. ఒకవేళ అర్థమైనా అర్థం కాకపోయినా రాస్తూ ఉంటే రెండు పనులు: ఒకటి రాస్తూ ఉండగా మనం అర్థం చేసుకుంటాం, రెండవది రాస్తూ ఉండగా నిద్రపోద్ది. అందుకొరకు ఈ రెండు ఖచ్చితంగా. నేను కూడా చాలా నోట్సులు రాశాను. మా నాన్న రాసిన నోట్సులు కూడా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఆయన కూడా ఎక్కువ నోట్సులు రాసేవారు నాన్నగారు. ఇప్పుడు నేను కూడా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా వచ్చాను. ఆ నోట్సులన్నీ నా దగ్గర పెట్టుకున్నాను. కాబట్టి యవనస్తులుగా ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు రాస్తున్నారు సరి కదా, యవనస్తులుగా ఉన్నవారు ఖచ్చితంగా నోట్స్ పెట్టండి. వచ్చినా రాకపోయినా రాస్తూ ఉండండి, చెప్పింది అది మేలు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 4:14. లూకా అను ప్రియుడైన వైద్యుడు అన్నాడు. లూకా ఎవరంటే వైద్యుడే, కానీ ఒక మాట ఉపయోగించాడు, ప్రియుడైన వైద్యుడు. లూకా పౌలుతో పాటు సేవలో ఉన్నటువంటి వాడు. సేవా జీవితంలో చివరి వరకు పౌలుతో ఉన్నవాడు ఎవరంటే లూకా. ఆ మాట మనం చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. పౌలు ఈ తిమోతి పత్రిక చివరి పత్రిక, పౌలు రాసిన పత్రికలో తిమోతికి రాసిన పత్రిక చివరి పత్రిక. ఆ చివరి పత్రిక రాస్తూ ఏమన్నా అంటే, చెరసాల్లో ఉండి పౌలు రాస్తూ ఏమన్నా అంటే, ఎవరు నా యుద్ధం ఉన్నారు? లూకా మాత్రమే నా యుద్ధం ఉన్నాడు. లూకా ఎవరు అంటే ప్రియుడైన వైద్యుడు. కాబట్టి కొంతమంది ప్రియమైన వైద్యులు ఉన్నారు, కొంతమంది ప్రియము కాని వైద్యులు ఉన్నారు. అలాగినట్లయితే కొంతమంది మేలుకరమైన వైద్యులు ఉన్నారు, కొంతమంది కీడు కలిగించే వైద్యులు ఉన్నారు, కొంతమంది లాభాపేక్షణ కొరకు ఉన్నటువంటి వైద్యులు ఉన్నారు, కొంతమంది ఇతరులను బాగు చేయడానికి ఉపయోగపడే వైద్యులు ఉన్నారు. కానీ లూకా ఎటువంటి వాడంటే ప్రియుడైన వైద్యుడు. పౌలు సేవా జీవితంలో ఎక్కడికి వెళ్ళినా లూకా ఉన్నాడు. లూకా పౌలును వెంబడించాడు, పౌలును అనుసరించాడు, భక్తిలో ఉన్నాడు, విశ్వాసములో ఉన్నాడు. వైద్యుడిగా ఉన్న ఆత్మీయమైనటువంటి వైద్యుడిగా కొనసాగించినటువంటి వాడు. అనేక మంది మన ఆంధ్రాలో కూడా అసెంబ్లీస్ మధ్య కొంతమంది వైద్యులు ఉన్నారు. వారు సరైనటువంటి వైద్యులుగా ఉండి వైద్య వృత్తి చేస్తూ ఉన్నారు. తర్వాత బాగా చదువుకొని అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నారు. కొన్ని మిషన్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ మధ్య అంబాజీపేట వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతో చక్కగా అనేక మందికి ప్రయోజనకరంగా ఉన్నారు. నర్సాపూర్ హాస్పిటల్లో కూడా కొంతమంది ఉన్నారు. వారు ప్రియమైనటువంటి వైద్యులుగా ఉన్నారు. ఇతరుల యొక్క ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీళ్లలో, వారి యొక్క అనారోగ్య పరిస్థితుల్లో ఈ వైద్యులు ఉండి సహాయం చేస్తూ ఉన్నారు. కానీ లూకా ఏ నాడు కూడా ఆధిపత్యాన్ని కోరినవాడు కాదు. పౌలు గారు
నీతో ఇన్ని సంవత్సరాలు సేవ చేశాను కానీ నాకు ఒక సంఘానికి నన్ను సంఘ పెద్దగా ఉంచలేదే అని అడిగినవాడు కాదు. నన్ను సేవకుడుగా నువ్వు సమర్పించినట్టుగా లేదే అని అడిగినవాడు కాదు. ఇన్ని సంవత్సరాలున్నా నన్ను ఒక నాయకుడిగా నాకు గుర్తింపు లేదే అని అడిగినవాడు కాదు. లూకా ఎలా ఉన్నాడంటే పౌలును అనుసరిస్తూ వెంబడిస్తూ వచ్చాడు. కొంతమంది సేవకులు ఉంటారు, కొంతమంది పెద్దలు ఉంటారు, కొంతమంది పరిచారకులు ఉంటారు, కొంతమంది సంఘంలో ఉంటారు. వారు పెద్దలుగా ఉండకపోవచ్చు కానీ అన్ని పరిచర్యలు వారు జరిగిస్తారు. అలాగని వారిని తక్కువ చేయడం కాదు. అంత మాత్రమే కాకుండా నాకు కావాలి అని ఏనాడు కోరుకోవడం కానే కాదు. లూకా ఏనాడు కోరుకున్నవాడు కాదు. కొన్నిసార్లు అంటారు, నాకు ఇంకా పాట ఇవ్వలేదే, నాకు ఇంకా ప్రసంగం ఇవ్వలేదే, నాకు ఇంకా ఆరాధనలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదే, విజ్ఞాపనకు అవకాశం. కొంతమంది కోరేవారు ఉన్నారు, కానీ లూకా ఏనాడు కోరినవాడు కాదు. పౌలును అనుసరిస్తూ వచ్చాడు. పౌలు వెంట తిరిగాడు. ఆ శ్రమల్లో ఉన్నాడు, జైల్లో పరిస్థితిలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. పౌలుకు కంటి నిండా ఆ కంటి జబ్బు కలిగి ఆ నీరంతా కారుతూ ఉండగా ఆ సహకరించిన వాడుగా ఉన్నాడు. ఒక వైద్యుడిగా ఉండి ఒక దైవ సేవకుని యొక్క పరిచర్యలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పరిచర్య సాగించిన వాడు లూకా. లూకా ద్వారా 2 పుస్తకాలు రాయబడ్డాయి. లూకా ద్వారా 2 పుస్తకాలు రాయబడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే దైవ గ్రంథాన్ని మొత్తం ఎంతమంది రాశారంటే 40 మంది రాశారు. ఈ 40 మందిలో లూకా ఒక్కడే అన్యుడు. లూకా ఒక్కడే అన్యుడు. దైవ గ్రంథములో లూకా సువార్త అపోస్తులు గారు రాయడానికి ఒక అన్యుడైన లూకాను దేవుడు ఏర్పరచుకున్నాడు. దైవ భయము కలిగి ప్రభు కొరకు జీవిస్తూ వచ్చాడు. పౌలుతో చివరి వరకు ఉన్నాడు. ఏ నాడు స్థాయిని కానీ స్థానాన్ని కానీ పదవిని కానీ కోరుకున్నవాడు కానీ కాదు, కానీ వెంబడిస్తూ వచ్చాడు. మంచిది. అపోస్తుల కార్యములు అనేది ఇది సంఘ చరిత్ర తెలిపే ఒక పుస్తకం. ఈ ప్రాముఖ్యమైన పుస్తకం. అపోస్తుల కార్యములో సంఘ చరిత్ర 30 సంవత్సరాల సంఘ చరిత్ర ఉన్నది. కొంత ఉపోద్ఘాతంగా చెప్పి నేను పాఠంలోనికి వెళ్తాను. కొన్ని విషయాలు. పౌలు 3 మిషనరీ యాత్రలు ఈ యొక్క పుస్తకంలో జరిగించాడు. అంత మాత్రమే కాకుండా అపోస్తుల కార్యములను 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి 7 అధ్యాయాలు, మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. అది మొదటిది. మొదటి అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములో సంఘ సాక్ష్యం. 8 నుండి 12 వరకు, 8 నుండి 12 వరకు యూదయ సమరయ ప్రాంతములో సంఘము సాక్ష్యం కలిగి ఉంది. 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు యూదయ సమరయ ప్రాంతములో సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. ఆ తర్వాత 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు, 13వ అధ్యాయం నుండి 28వ అధ్యాయం వరకు బూదిగంతముల వరకు సంఘము సాక్ష్యము కలిగి ఉన్నది. సంఘ సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం. అలాగైనట్లయితే మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో సంఘ సాక్ష్యం, 8 నుండి 12 అధ్యాయాలు రెండో భాగం యూదయ సమరయలో సంఘ సాక్ష్యం, తర్వాత 13 నుండి 28 వరకు బూదిగంతముల వరకు సంఘ సాక్ష్యం. మొదటి అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, అమాట గమనిద్దాం, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రారంభ దినాలట 7 అధ్యాయాల్లో వాళ్ళు యెరూషలేములో కూడుకుంటూ వచ్చారు. మీటింగ్ ఎక్కడ? యెరూషలేములోనే. సువార్త ఎక్కడ? యెరూషలేములోనే. స్తుతికుడికి ఎక్కడ? యెరూషలేములోనే. పత్రికలు పంచేది ఎక్కడ? యెరూషలేములోనే. కానీ ప్రభు పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? యూదయకు వెళ్ళండి, సమరయకు వెళ్ళండి. కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.
పాత నిబంధనలో అదే మాట మనం చూద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. మీరేం చేయాలి? ఫలించాలి, ఏమంటున్నాడు? అభివృద్ధి పొందాలి. విస్తరించమన్నాడా? అక్కడే ఉండమన్నాడా? విస్తరించాలి. కానీ వారేం చేశారు? 11వ అధ్యాయం, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనం. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదరిపోకుండా, ఆ మాట గమనించండి, ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. వీరేమంటున్నారు? భూమి అన్నంతటా చెదరిపోకుండా. కానీ దేవుడు ఏమన్నాడు? మీరు చెదరిపోండి అన్నాడు. కానీ వీరేమన్నారు? చెదరిపోకూడదు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఇక్కడ నుండి మరొక ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంటే పోవడానికి ఇష్టం ఉండదు. అప్పుడు సంఘానికి ఏం చెప్తారంటే, మేము ట్రాన్స్ఫర్ అయిపోకుండా ఇక్కడే ఉండేటట్టుగా ప్రార్థన చేయమంటారు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ కదలరు. మన పరిస్థితి ఎట్లా అంటే, ఒక స్థలానికి వెళ్తే అక్కడ అలవాటు పడతాం, అక్కడ అలవాటు పడి అక్కడే ఉంటాం. మా చిన్నాన్న ఆనంద్ బాబు గారు ఉన్నారు నల్గొండలో. ప్రారంభంలో తెలంగాణ వెళ్ళేటప్పుడు గుంటూరులో ఉండి ఆయన తెలంగాణ వెళ్ళారు ఉద్యోగరీత్యా. ఆర్టీసీలో ల్యాబ్ టెక్నీషియన్లో పనిచేశారు. అసలు నేను నల్గొండ వెళ్ళను, చాలా కష్టము తెలంగాణ అని అన్నారు. వాళ్ళు కొంతకాలం అక్కడికి వెళ్ళి ఇప్పుడు సంఘం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అన్నీ కట్టుకొని ఇప్పుడు అంటారు మేము నల్గొండ తెలంగాణ వదలు మేము రామంటున్నారు. ఒకప్పుడు పోవడానికి ఎంతో ఇబ్బంది పడ్డాడు ఆయన, కానీ ఇప్పుడు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రావడానికి. అందువల్ల ఎప్పుడైనా గమనించండి, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవుతుంటే, బదిలీ అవుతుంటే పోరు. ఎందుకు? ఆ పరిస్థితికి మనం ఏమవుతాం? అలవాటు పడతాం, అక్కడ అలవాటు పడతాం. వీళ్ళు కూడా ఏం చేశారు? అక్కడే ఉన్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే వారి భాషను వేరు తారుమారి చేశారు. వారిని ఏం చేశాడు? చెదరగొట్టాడు. కానీ అపోస్తుల కార్యములు అంతే. మొదటి అధ్యాయంలో వారు అక్కడే ఉన్నారు, కానీ సంఘానికి గొప్ప హింస కలిగింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 8:1. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులుడు తప్ప అందరూ యూదయ సమరయ దేశములయందు చెదరిపోయింది. గమనించండి, వెళ్ళమంటే వెళ్ళట్లేదు కనుక ఇంతకుముందుకు ఇప్పుడుకి తేడా ఏంటి తెలుసా? ఇంతకుముందు సంఘము ఎలాగా చెదిరిపోయి విస్తరించిందంటే బయట వాళ్ళ ద్వారా శ్రమలు వచ్చాయి. కానీ ఈ నేటి దినాల్లో సంఘానికి ఎవరి ద్వారా శ్రమలు వస్తున్నాయంటే లోపలి వాళ్ళ ద్వారా శ్రమలను బట్టి సంఘము చెదిరిపోయింది. వాళ్ళు యూదయకి వెళ్ళారు, సమరయకి వెళ్ళారు, అక్కడ సువార్త ప్రకటించారు, అక్కడ పరిచర్య జరిగించారు, అక్కడ సంఘాలు ఏర్పడ్డాయి. అలా అయితే అన్య జనాంగము మధ్య మొదటిసారిగా 8వ అధ్యాయంలో సమరయ ప్రాంతం అంతట్లో కూడా సువార్త పని జరిగింది. ప్రారంభంలో 7వ అధ్యాయం వరకు యెరూషలేములో ఉన్నారు. 8 నుండి 12వ అధ్యాయంలో యూదయ సమరయ ప్రాంతంలో పరిచర్య సాగింది. 13 నుండి 28 వరకు భూదిగంతముల వరకు సంఘం విస్తరించింది, అక్కడ వ్యాప్తి జరిగింది. ఈ 3 భాగాలు ఉన్నాయి. మరొక విషయం, పౌలు 3 మిషనరీ యాత్రలు చేశాడు. అవి చెప్పిన తర్వాత నేను పాఠంలోనికి వెళ్తాను. ఎందుకంటే ఎక్కువసేపు ఉపోద్ఘాతం చెప్తే కొన్నిసార్లు కొంతమందికి బోరుగా ఉంటుంది. ఓ బ్రదర్ అన్నాడు, ఉపోద్ఘాతమే బంగాళాఖాతం అంత పెద్దది, ఇంకా ప్రసంగం ఎంత అన్నాడు. కాబట్టి అంత పెద్దగా ఉంటే మనకి కొద్దిగా ఇబ్బంది పడతాం. కనుక అపోస్తులు 3 మిషనరీ యాత్రలు చేశాడు. మిషనరీ యాత్రలు అంటే పౌలు చేసినటువంటి సేవ సువార్త యాత్రలు. ఎన్ని మైళ్ళు ఆయన చేశాడు అనేది రాయబడి ఉంది. 13-14 అధ్యాయాల్లో ఒక నోట్ చేసుకున్న వాళ్ళు 13-14 అధ్యాయంలో మొదటి సువార్త యాత్ర, 13-14 అధ్యాయాల్లో మొదటి సువార్త యాత్ర. ఇది చిన్న ఆసియాలో చేశాడు. ఈ చిన్న ఆసియాలో చేశాడు. 1100 మైళ్ళు ప్రయాణం చేశాడు. 1100 మైళ్ళు ప్రయాణం చేశాడు.
పౌలు కొన్నిసార్లు నడిచి వెళ్ళాడు, అనేక సందర్భాలు నడిచి వెళ్ళాడు. రెండవది, కొన్నిసార్లు ఓడల్లో, చిన్న చిన్న పడవల్లో వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాహనాలు పెద్దగా ఉండవు కనుక వాహనాల మీద వెళ్ళినట్టు దాఖలు లేదు. 13-14 అధ్యాయంలో మొదటి మిషనరీ సువార్త యాత్ర, మొదటి సువార్త యాత్ర, అది 1100 మైళ్ళ దూరం, అది చిన్న ఆసియా ప్రాంతం. రెండవది 15వ అధ్యాయం 36వ వచనం నుండి, 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు, 18వ అధ్యాయం 22 వరకు పౌలు రెండవ సువార్త యాత్ర జరిగించాడు. 15వ అధ్యాయం 36 నుండి 18వ అధ్యాయం 22 వరకు పౌలు రెండవ సువార్త యాత్ర చేశాడు. ఇప్పుడు 1500 మైళ్ళ దూరం ప్రయాణం చేశాడు. మొదటిసారి ఎంత దూరం ప్రయాణం చేశారు? 1100 మైళ్ళు. రెండవసారి 1500 మైళ్ళు దూరం ప్రయాణం చేశాడు. మూడవది 18వ అధ్యాయం 23 నుండి 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 4వ వచనం వరకు, 21వ అధ్యాయం 4వ వచనం వరకు, 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి, 21వ అధ్యాయం 14వ వచనం వరకు మూడవ సువార్త యాత్ర చేశాడు పౌలు. అది ఎన్ని మైళ్ళు అంటే 1500 మైళ్ళు, అది కూడా 1500 మైళ్ళు. కనుక ఈ 3 సువార్త యాత్రలు పౌలు జరిగించారు. మొదటిసారి 1100 మైళ్ళు, రెండవసారి 1500 మైళ్ళు, మూడవసారి 1500 మైళ్ళు. పౌలు అక్కడక్కడ ఆయన ఉంటూ వచ్చాడు. మంచిది. అపోస్తుల కార్యంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో త్రోయ అనే పట్టణంలో పౌలు ఉన్నాడు. త్రోయ అనే పట్టణంలో పౌలు ఉన్నాడు. అక్కడ ఎన్ని దినాలు ఉన్నాడంటే 20వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 6వ వచనం. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపుతుంది. ఎన్ని దినాలు ఉన్నాడు? 7 దినాలు ఉన్నాడు. పౌలు కొన్ని స్థలాల్లో ఎక్కువ కాలం ఉన్నాడు, కొన్ని స్థలాల్లో తక్కువ కాలం ఉన్నాడు. ఇక్కడ 7 దినాలు అన్నాడు. 20వ అధ్యాయం 31వ వచనం, 20వ అధ్యాయం 31వ వచనం చదువుతారా? 20వ అధ్యాయం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు అన్నాడు. ఎఫెస్సులో ఎంతకాలం ఉన్నాడంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3 సంవత్సరాలు పౌలు ఉన్నాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 3వ వచనం, అపోస్తుల కార్యములు 17:3 ఏమన్నాడు? క్రీస్తు శ్రమపడి ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తు అయి ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు అని అన్నాడు. 3 విశ్రాంతి దినములు అంటే 3 వారాలు. 3 వారాలు అంటే 21 రోజులు ఉన్నాడు. దెస్సలోనికలో ఎన్ని రోజులు ఉన్నాడు? 21 రోజులు ఉన్నాడు. ఎఫెస్సులో ఎంతకాలం ఉన్నాడు? 3 సంవత్సరాలు ఉన్నాడు. త్రోయలో ఎంతకాలం ఉన్నాడు? 7 రోజులు ఉన్నాడు. 18వ అధ్యాయం 11వ వచనం, అపోస్తుల కార్యం 18:11. వారి మధ్య అనగా కొరింథీలో దేవుని వాక్యము బోధించుచు 1 సంవత్సరము మీద 6 నెలలు ఎంతకాలం ఉన్నాడు? 1.5 సంవత్సరం కొరింథీలో ఉన్నాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు. త్రోయలో 7 దినాలు, ఎఫెస్సులో 3 సంవత్సరాలు, దెస్సలోనికలో 3 వారాలు, ఆ తర్వాత కొరింథీలో 1.5 సంవత్సరం ఉన్నాడు. అక్కడ ఉండి పరిచర్య చేసి వెళ్ళిపోయేవాడు. పౌలుతో పాటుగా కొంతకాలము తిమోతి ఉన్నాడు, శీల ఉన్నాడు. పౌలు తనకంటే అనుభవం కలిగిన వారితో కలిసి పనిచేశాడు, తనకంటే తక్కువ వయస్సు కలిగిన వారితో కూడా కలిసి పనిచేశాడు. ఎక్కడ కూడా తారతమ్యం అనేది చూపించిన వాడు కాదు. నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది లేనే లేదు. యవనస్తులను ప్రోత్సహించాడు, బలపరిచాడు, పురికొల్పాడు. నాకు సంతోషం వేసింది. యవనస్తులు వచ్చి పాట పాడుతుండే. ఈ దినాల్లో యవనస్తుల చేత పాటలు పాడించే కొన్ని సంఘాలు లేవు. ఈ మధ్య ప్రకాశం జిల్లా వెళ్తే 92 సంవత్సరాలకు పెద్ద ఆయన కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. ఒరుగుతున్నాడు, పాట పాడుతున్నాడు. యవనస్తులు ఇచ్చి అన్న అంకుల్ మీరన్నా చెప్పండి అంకులు,
మాకు ఒక పాట ఇవ్వడు అంకులు అనేది. 3 పాటలు ఒక్కడే పాడతాడట అని. అంకులు ఎప్పుడు పోతాడు అంకులు అంటున్నారు. అయ్యా మనం అనకూడదయ్యా, ఎప్పుడు పోతామంటే మనం పోతాం వద్దు, ఎప్పుడు ఆ మాట అనమాకండి. కొన్నిసార్లు అంటారు ఈ ముసలోళ్ళు ఎప్పుడు పోతారని, అంటే మనం పోతాం పిల్లరా, వాళ్ళని మన కోసం ఉంచుతాడు. ఎప్పుడు పోతారని ఎవరిని అనొద్దు. అత్తమ్మలు కానీ మామయ్యలు కానీ తాతయ్యలు కానీ ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళు పోరే అని అనుకుంటే వాళ్ళు పోరాళ్ళు అట్టే ఉంటారు. చాలాసార్లు మనకి ఇది కొన్ని సంఘాలు అంతే, వాళ్ళే మొదటి ప్రార్థన నుండి చివరి దాకా వాళ్ళే చేస్తారు. పౌలు ఎక్కడ కూడా తనొక్కడే అన్నీ చేసినవాడు కాదు, యవనస్తులను ప్రోత్సహించాడు, యవనస్తులను పురికొల్పాడు. మనం కొన్ని విషయాలు చూస్తాం. నిజంగా ఎంత గొప్పగా పనిచేసి వెళ్ళాడంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలపరుస్తూ వచ్చాడు. తిమోతిని ప్రోత్సహించాడా, శీలను ప్రోత్సహించాడా, అనుభవజ్ఞుడైనటువంటి బర్నబాతో కలిసి పనిచేశాడా, తీతు కానీ తుకికు కానీ వారితో కలిసి పనిచేశాడా, కొన్నిసార్లు కీడు కలిగించే వారితో కలిసి పనిచేశాడా, తన దగ్గర ఉండి తన దగ్గర మేలు పొంది తనకే హాని చేసేవారితో కూడా కలిసి పనిచేశాడు. కానీ సహిస్తూ వచ్చాడు, ఉన్నది ఉన్నట్టుగానే నేరుగా మాట్లాడుతూ వచ్చాడు. పౌలు యొక్క సేవా జీవితం ఒక అమూల్యమైనది. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ప్రభు ఎందుకు నియమించాడో ఆ యొక్క పనికి ఏర్పాటు చేయబడి ప్రభు కొరకు సాక్షిగా జీవించాడు. ఒక మాట మనం చూద్దాం. 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థునైన సోపత్రును, దెస్సలోనికలో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థులైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండేది. పౌలు వస్తాడని త్రోయలో వెళ్ళి పౌలు కొరకు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని ఉన్నారు. ఇదంతా గొప్ప విషయం, కనిపెట్టుకొని ఉండుట. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 24వ వచనం, 10:24. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, అనగా పేతురు వస్తున్నాడు, పేతురు కొరకు ఏం చేస్తున్నారు? కనిపెట్టుకొని ఉన్నారు. 17వ అధ్యాయం 16వ వచనం, 17-16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, ఎవరి కొరకు? శీల కొరకు, తిమోతి కొరకు పౌలు కనిపెట్టుకొని ఉన్నాడు. చూడండి, ఒకరు ఎవరైనా మన దగ్గరకు వస్తున్నారంటే వారి కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. ఇది వాక్యానుసారమైనటువంటి పద్ధతి. ఇంతకుముందు దినాల్లో దైవ సేవకులు ఎవరైనా వస్తున్నారంటే కనిపెట్టుకొని ఉండేవారు. ఏదన్నా కూడా రామనాథ్ అన్న నా కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అలా కొన్ని స్థలాలు ఏంటంటే వాళ్ళు 15 గంటలు ప్రయాణం చేసి వస్తారు. కొంతమంది ఏమంటారు, బ్రదర్ మీరు దిగినాక ఫోన్ చేయండి మేము వస్తామంటారు. వాళ్ళు రావడానికి 5-6 కిలోమీటర్లు, వీళ్ళు 15 గంటలు ప్రయాసపడి వచ్చి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ ఎప్పుడు కూడా ఎవరైనా వస్తున్నప్పుడు వాళ్ళ కోసం మనం కనిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో అలసిపోయి వస్తారు. ఎవరో దేవుని దాసులు వి మాథ్యూ గారు ఒక గ్రామంలో దిగాడు. ట్రైన్ అక్కడ ఆగింది. మేము ఉంటామని అన్నారు, ఎవరు లేరు. 1 గంటకు దిగారు, ఎవరు లేరు, ఎటు వెళ్ళాలో తెలీదు. ఈయన వీళ్ళని అడుగుతున్నాడు, ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. 1.5 గంట వెయిట్ చేస్తే అప్పుడు వచ్చారు. అన్న మేము నిద్రపోయాం, పొరపాటు అయింది అని అన్నారు. కొన్నిసార్లు ఆయన కేరళ నుండి ఆయన పెద్ద ఆయన వస్తే కొన్నిసార్లు కనిపెట్టేవాళ్ళు తక్కువైపోయారు. ఎవరైనా వస్తున్నారంటే వారు ఆత్మీయులు, వారు సేవకులు మాత్రమే కాదు, వారు మన ఇంటికి భక్తిపరులుగా ఎవరైనా వస్తున్నారంటే వారి కొరకు విశ్వాస యొక్క విధానం ఏంటంటే కనిపెట్టుకొని ఉండాలి. వాళ్ళు వచ్చిన తర్వాత హడావుడి చేయడం కాదు, వాళ్ళు బంధువులు వస్తే కనిపెడతాం. అలాగనే మనం కానీ కనిపెట్టుకొని ఉండడం విశ్వాసకు. పౌలు శీల కొరకు, తిమోతి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కొర్నేలి శతాధిపతి దైవ సేవకుడైన పేతురు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఇదొక పాఠం. విశ్వాసులంగా నీవైనా నేనైనా మనం ఎవరైనా వస్తున్నారంటే వారి కొరకు కనిపెట్టుకొని ఉండడం. ఈ మాట ఎంత గొప్పది. ఒకరోజు నేను విజయవాడ మీటింగ్ వెళ్ళినప్పుడు సూర్యప్రకాష్ గారు ఉన్నారు, అపూర్వం అసెంబ్లీ.
ఆయన వయసు పెద్దది, 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు ఉన్నాయి. నేను వస్తున్నానని ట్రైన్ దగ్గరికి వచ్చారు. అంకుల్ మీరు ట్రైన్ దగ్గరికి ఏమి రానక్కర్లేదు అని అన్నాను. లేదు ఆ భోగి దగ్గరికి వచ్చారు. వచ్చి నా చేతిలో బ్యాగ్ తీసుకున్నాడు. లేదు నేను అక్కర్లేదు, ఈ ఒకరోజు మీటింగ్ కదా చిన్న బ్యాగ్తో వెళ్ళాను. అయ్యో ఇదే నా లగేజ్ అన్నాడు. ఇదే అంకుల్ అన్నా. నీ గేజ్ పెద్దది, నీ లగేజ్ తక్కువే అని అన్నాడు. అంటే నేను ఆశ్చర్యపోయా, ఈ అంకుల్ భలే మాట్లాడాడు. అంటే నువ్వు లావుగా ఉన్నావు కానీ నీ సూట్ కేసు చూస్తే చిన్నదిగా ఉంది అని అన్నాడు. నా కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. కొన్నిసార్లు దేవుని యొక్క దాసుల కొరకు కనిపెట్టుకొని ఉండడం అలాగైనట్లయితే ఇది ఒక ఆత్మీయమైనటువంటి ఒక పాఠం. పౌలు త్రోయకు వచ్చాడు, అక్కడ 7 దినాలు ఉన్నాడు అని మనం చూస్తున్నాం. 20వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచులో కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడచ్చు. అపోస్తుల కార్యములో కొన్ని విషయాలు ఉన్నాయి. సార్వత్రిక సంఘం అనేది ప్రారంభించబడింది సంఘం. కానీ ఈ దినాల్లో ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా ఏర్పడింది. అది దేన్ని ఆధారం చేసుకుని ఏర్పడిందంటే కేవలం అపోస్తుల కార్యమును ఆధారం చేసుకునే సంఘాలు ఏర్పడ్డాయి. అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని పట్టుకున్నారు. దాన్ని బట్టి సంఘముగా వారు కొంతమంది కేంద్రీకరించుకొని సంఘంగా కొనసాగుతున్నారు. దాదాపుగా 10 రకాల శాఖలు అపోస్తుల కార్యంలో మనం చూస్తాం. అది ఒకసారి మాత్రమే, కానీ దాన్ని సంఘాలుగా ఏర్పడ్డాయి. అందుకే మొదటి అధ్యాయం ఏం చేశారంటే, మొదటి అధ్యాయంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. 4వ వచనం. మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని అన్నాడు. ప్రభు వారికి కనిపెట్టుడి, నా వలన విన్న వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తే కొంతమంది కొన్ని సంఘాలు ఏం ఏర్పడ్డాయంటే కనిపెట్టే సంఘం. వాళ్ళు కనిపెట్టే వాళ్ళుగా ఉన్నారు. ఇంకా వాళ్ళ సంఘం ఏది? కనిపెట్టే సంఘం. కాబట్టి కనిపెట్టేవాళ్ళుగా ప్రభు ఇచ్చిన వాగ్దానం కొరకు మేము కనిపెట్టుకొని ఉన్నాం అని ఒక సంఘం ఏర్పడింది. రెండవ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం 3వ వచనం. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడను. అగ్నిజ్వాలలు అని అన్నాడు. అగ్నిజ్వాలలు అని అంటే ఇంగ్లీష్లో ఫైర్ అంటారు. అందుకే రెండవది కొన్ని సంఘాలు ఏమైనా ఫైర్ మినిస్ట్రీ అన్నారు. మా నెల్లూరులో ఉన్నాయి కొన్ని స్థలాల్లో అగ్ని అభిషేక సంఘం. అంటే దానికి ఏం పేరు పెట్టారంటే అగ్ని అభిషేక సంఘం, ఫైర్ మినిస్ట్రీ. అంటే వాళ్ళ మంట, వాళ్ళు చూడండి వారి ఎంబ్లం ఏమంటుంది, ఒక నిప్పేసి ఉంటారు, అదొక ఫైర్ మినిస్ట్రీ. వాళ్ళ వాక్యాలన్నీ కూడా ఫైర్, ఎక్కడెక్కడ నిప్పులు ఉన్నాయో తీస్తారు, ఆ నిప్పుల గురించే మాట్లాడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మ అగ్ని. కానీ ఇక్కడ అగ్నిజ్వాలల వంటి అని అన్నాడు, ఆ అలంకరణ ఉపయోగించాడు కానీ దాన్ని వాళ్ళు బేస్ చేసుకున్నారు. 3వది 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కొన్ని సంఘాలు ఏంటంటే అన్య భాషలు మాట్లాడాలి. వాస్తవానికి ఇక్కడ 16 స్థలాల నుండి వచ్చారు. 16 స్థలాల నుండి వచ్చిన వారికి వారు మాట్లాడే వాక్యం అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు వారికి వాక్శక్తి అనుగ్రహించాడు. అన్య భాషలు అరే తమిళ్ వాళ్ళకి రాదు, కానీ తమిళం నాకు అర్థమవుతుంది. మిగతా వాళ్ళ మలయాళం అర్థమవుతుంది, తెలుగు అర్థమవుతుంది, హిందీ అర్థమవుతున్నాయి. కాబట్టి వివిధ రకాలైనటువంటి ప్రాంతాల నుండి దాదాపుగా ఎన్ని స్థలాల నుంచి వచ్చారు? 16 స్థలాల నుండి వారు వచ్చారు. మీరు 5వ వచనం నుండి 13వ వచనం చదివితే 16 స్థలాల నుండి వచ్చిన వారికి వివిధ రకాలైన భాషలతో మాట్లాడుతూ వచ్చారు. కానీ వాళ్ళు కొన్ని సంఘాలు ఏమన్నాయంటే అన్య భాషలు మాట్లాడే సంఘాలుగా ఏర్పడ్డాయి. 2వ అధ్యాయం 38వ వచనం. 2:38 పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది. కొన్ని సంఘాలు ఏంటంటే మీరు మారు మనసు పొందారా అని అడుగుతారు. మాటికి ఏమడుగుతారంటే మీరు మారు మనసు పొందారా అని అంటారు. మళ్ళీ ఇంకొక సంఘం చూడండి, యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొంది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందు. కొన్ని సంఘాలు ఏంటంటే వారికి బాప్తీసమే ముఖ్యం, వారికి మారు మనసు కాదు, రక్షణ కాదు, పాప క్షమాపణ కాదు,
ఏది ముఖ్యం? బాప్తిసం ముఖ్యం. మనోళ్ళు కూడా ఈ దినాల్లో కొన్నిసార్లు అంటారు, ఎక్కడికైనా వెళ్ళినా కూడా, బ్రదర్ మీరు బాప్తిసం పొందారన్నారు. మనం బాప్తిసం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? మారు మనసు ముఖ్యం. మనసు మారకుండా బాప్తిసము ఇవ్వడానికి వీలు లేదు. ఒక యవనస్తుని అడిగాను, తమ్ముడు నువ్వు రక్షించబడ్డావా అంటే అతను అన్నాడు, అంకుల్ నేను రక్షించబడలా, కానీ బాప్తిసం తీసుకున్నా, కొంతకాలం రక్షించబడతాను అని అన్నాడు. అంటే అతనికి రక్షణ ఏంటో ఇంకా తెలియదు. వాళ్ళకు బాప్తిసం ఇచ్చారు కాబట్టి కొంతమంది ఏమంటారంటే మీరు బాప్తిసం పొందండి అంటారు. బాప్తిసం ముఖ్యం. బాప్తిసం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? మనస్సు మారాలి, పాపాలు క్షమించబడాలి. దేని కొరకు బాప్తిసం? ఈ దినం కూడా కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ఇక్కడ తేటగా చెప్పాడు, మారు మనసు పొంది ఏమన్నాడు? పాప క్షమాపణ నిమిత్తం అని. పెళ్లి నిమిత్తం అని లేదు. కొంతమందికి పెళ్లి సమయం రాగానే బాప్తిసం ఇస్తారు. అది వాక్యక్రమము కాదు, అది పెళ్లి బాప్తిసం. నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి తీసుకున్నదే బాప్తిసం. అంటే మనస్సు మారాలి, పాపాలు ఒప్పుకోవాలి. అంటే ముందు మనలో ఉన్నటువంటి పాపం అంతా పరిహరించబడితే ఆ వ్యక్తి దేనికి సిద్ధం కావచ్చు? బాప్తిసానికి. బాప్తిసం అనగా బహిరంగ సాక్ష్యం. పాప క్షమాపణ, మారు మనస్సు అనేది మారు మనస్సు అన్నాడు. అంటే ఇది ఎక్కడ జరిగే కార్యం? ఆత్మలో, మనసులో జరిగే కార్యం. నేను రక్షించబడ్డాను అని అందరి ముందు బాప్తిసం ఇస్తున్నాను అంటే నేను అందరి ముందు ఏం చెప్పాలంటే నేను మారు మనసు పొందాను, నేను పాపినను ఒప్పుకున్నాను, నేను రక్షించబడ్డాను అని బహిరంగ సాక్ష్యం. అందుకే బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎవ్వరు లేకుండా ఇవ్వడం కాదు. చాలా సంవత్సరాల కింద ఒక అంకుల్ అన్నాడు, అయ్యా నేను ఈ వయసులో బాప్తిసం చూసుకుంటే అందరు నవ్వుతారు, నన్ను బండి మీద ఎక్కించుకెళ్ళి ఎవరికి తెలియకుండా పెన్నా నదిలో ముంచుతావా అన్నాడు. అంకుల్ ముంచుతాను కానీ ఇంక మళ్ళీ నేను బయటికి తేలేను, అట్లా కుదరదు అంకుల్. అది ఎవరికి తెలియకుండా, సంఘ పెద్దలకు చెప్పకుండా, సంఘానికి తెలియకుండా నేను బాప్తిసం పెట్టేసేయాలి. అయ్యా సిగ్గుపోద్దయ్యా అన్నాడు. సిగ్గుపోవడం కాదు అంకులు, నాకున్న పరుగు పోద్ది, ఇంక నేను సేవకుడుగా ఉండడమే వేస్ట్. నేను అయితే ఒక పని చేయి, నీకు ఒక 5 వేలు ఇస్తానన్నాడు. 5 వేలా? 5 వేలు ఇస్తాడంట, బాప్తిసం ఇవ్వాలంట. అంకులు లేనిపోయింది, నేను దేవుని దగ్గర పనిష్మెంట్ పొందుతాను. ఖచ్చితంగా ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? సంఘం సాక్ష్యం ఇవ్వాలి. సంఘము సాక్ష్యం ఇవ్వకుండా, సంఘ పెద్దలు సాక్ష్యం ఇవ్వకుండా ఆ వ్యక్తికి బాప్తిసం ఇవ్వడానికి వీలు లేదు. కుటుంబ సాక్ష్యం ఉండాలి, సంఘ సాక్ష్యం ఉండాలి. ఈ సాక్ష్యం లేకుండా బాప్తిసం తీసుకోవడానికి వీలు లేదు. బాప్తిసం అనేది రహస్యంగా ఇచ్చేది కాదు. బాప్తిసము అని అంటే ఇంగ్లీష్లో ఏమన్నా అంటే ముంచుట అని దాని భావాన్ని ఇస్తుంది. ముంచుట అనేది. బాప్తిసం అనేది చిలకరింపు కాదు. 8వ అధ్యాయంలో నపుంసకుడు ఫిలిప్పు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి అని అన్నాడు. రథంలో నీళ్లు ఉండవా? చిలకరింపు చేయాలంటే రథంలో నీళ్లు ఉంటాయి, కానీ చిలకరింపు బాప్తిసం కాదు, ముంచుట అనేది బాప్తిసం. పూర్తిగా నీళ్ళలో ఏమవ్వాలి? మునగాలి. చెంబుతో పోయడం కానీ, బకెట్తో చల్లడం కానీ, మిగతా దాంతో ఏంటి చేయడం కానీ అది వాక్యక్రమం కాదు. కేవలం ముంచడం మాత్రమే జరగాలి. ఈ మధ్య యూపీ వెళ్ళాం, ఉత్తరప్రదేశ్. అక్కడ తెలియకుండా బాప్తిసం ఇవ్వాలి. సంఘం అంతా చేరొచ్చారు, బయట వాళ్ళకి తెలియకూడదు. ఎక్కడ బాప్తిసం ఇవ్వడానికి బయట అవకాశం ఉండదు. ఎవరైతే బాప్తిసం ఇస్తారో వాళ్ళను భయంకరమైన శిక్ష ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే పెద్ద ట్రంకు పెట్టి ఒకటి తీసుకొచ్చారు. ట్రంకు పెట్టె తీసుకొచ్చి ఆ ట్రంకు పెట్టెలో నీళ్లు పోసి అందులో 7 మందికి నేనే బాప్తిసం ఇచ్చాను. అది చాలా అంటే ఆ సీక్రెట్గా, ఆ గోడలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, రహస్యంగా ఇచ్చాను. మరొకసారి అమేథీలో డ్రమ్ములో బాప్తిసం ఇచ్చాను. డ్రమ్ములు తీసుకొచ్చి పెద్ద డ్రమ్ములు, అందులో ముంచి బాప్తిసం ఇచ్చాను. ముంచడం కాకుండా వేరే రకంగా ఇవ్వడానికి వీలు లేదు. అలా ఇస్తే అది వాక్య క్రమము కాదు. తాకడం కానీ, తడపడం కానీ, చల్లడం కానీ, చెంబుతో పోయడం కానీ ఇది చేయకూడదు. బాప్తిసం అంటే పూర్తిగా ఏమవ్వాలి? ఎందుకంటే ఆయన మననములోనికి సాదృశ్యం అన్నాడు. ముంచుట అంటే ఒక వ్యక్తిని నీళ్ళలోకి ఇట్లా ముంచామంటే నేను కూడా ఇప్పుడు ఏమయ్యాను? సమాధి
చేయబడ్డాను. నా పాత జీవితాన్ని నేనేం చేస్తున్నాను? పాతి పెట్టాను. ఇప్పుడు నూతనత్వంగా నేను తిరిగి లెగిస్తున్నాను. బాప్తిసం అనేది క్రీస్తును ధరించుకొనుట అని గలతీ పత్రికలో చెప్పాడు. కనుక కొన్నిసార్లు అంటారు, ఒక ట్రెండ్ ఏర్పడింది. 10th క్లాస్ అయిపోగానే బాప్తిజం తీసుకునే కొన్ని సంఘాలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ అయిపోగానే బాప్తిజం తీసుకుంటారు. డిగ్రీ అయిపోగానే బాప్తిజం. అట్లేం లేదు, రూల్ ఏం లేదు. రక్షించబడి మారు మనసు పొంది పాపాలు క్షమించబడినటువంటి వ్యక్తి ఎప్పుడైనా బాప్తిజము తీసుకోవచ్చు. అంతేగాని 10th క్లాస్లోనే తీసుకోవాలి, ఇంటర్మీడియట్లోనే తీసుకోవాలి, రే వాళ్ళు తీసుకున్నారు నువ్వు తీసుకోవాలి, వాళ్ళు తీసుకున్నారు మనం తీసుకోకపోతే చాలా ఇది ఎట్టొకట తీసుకో అని మనం ప్రోత్సహించకూడదు. ఆ బాప్తిసం అనే మార్పు వారి హృదయంలోనే కలగాలి, వారే అడగాలి. బలవంతంతో చేసేది కాదు, అది బలవంతంతో చేసేది కాదు. మా పిల్లలిద్దరికి కూడా బాప్తిసం తీసుకోమని నేను చెప్పలేదు. వాక్యంలో ప్రకటించబడుతుంది. బాప్తిసానికి వాళ్ళే వచ్చి అడిగారు. వాళ్ళంతటా రక్షణ మారు మనసు మన సువార్త ప్రకటిస్తాం, వారిలో కార్యం జరిగిద్ది. పాప క్షమాపణ వారు పొందిన తర్వాత బాప్తిసానికి వారు సిద్ధం చేయాలి. సిద్ధం చేసినాక మీరు సిద్ధంగా ఉన్నారంటే బాప్తిసానికి సిద్ధపడాలి. అలాగే యవనస్తులారా, మీరు రక్షించబడ్డవారు ఉన్నారా ఇక్కడ? కానీ బాప్తిసానికి ఇంకా సిద్ధపడలేదా? సంఘ సహవాస కూడికల్లో, ఆ రొట్టె విరుచుటలో, పాత్రలో మనం చేవేయట్లో నేను ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని దాన్ని తీసుకొని అనుభవించడంలో రావాలి అంటే ఖచ్చితంగా బాప్తిసము పొంది ఉండాలి. కొంతమంది వాయిదాలు వేస్తారు. వాయిదాలు వేయకూడదు. అవకాశం ఉండగానే కొంతమంది అంటారు, ఈ డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాక చూద్దాం అంకుల్ అంటారు. కొంతమంది అంటున్నారు ఈ మధ్య కొత్తగా, పెళ్ళి అయినాక చూద్దాం అంటున్నారు. పెళ్ళి అయినాక ఏంటి చూడడం? కాబట్టి చాలాసార్లు ఇది మన అభిప్రాయం, మన ఆలోచన. కానీ పెద్దలు, సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఖచ్చితంగా బాప్తిసం. అందుకే బాప్తిసం తీసుకోవడానికి నాకేమైనా ఆటంకం ఉందా అన్నాడు. నీకేమో ఆటంకం? మాకు అభ్యంతరం లేదు. నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు ఫిలిప్పు. మాకేమీ అభ్యంతరం లేదు. అలాగైతే బాప్తిసం తీసుకోవచ్చు. సోదరుడా, సోదరి, రక్షించబడిన మారు మనసు పొందిన ప్రతి విశ్వాసి ఖచ్చితంగా ఏం తీసుకోవాలి? బాప్తిసం అనేది ఇట్స్ ఎ కమాండ్, అది ఆజ్ఞ. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదని కాదు. అందుకే మత్తయి సువార్తలో ఖచ్చితంగా చెప్పాడు, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పాటించాలి, అంతే. రెడ్ సిగ్నల్ వేశారు, అక్కడ బండి ఆగాలి. ఆగితే ఆగొచ్చు, పోతే పోవచ్చు కాదు. ఖచ్చితంగా ఏమవ్వాలి? ఆగాల్సింది. అలాగైతే బాప్తిసము అనేది కేవలం మాత్రమే కాదు, మారు మనసు, పాప క్షమాపణ ఉండాలి. మరొక విధానం చెప్పాడు. 5వ అధ్యాయం 15 వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీద నేను అతన్ని నీడయనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి అని అన్నాడు. ఇది కొంతమంది స్వస్థత మినిస్ట్రీ అని ఉన్నారు. వాళ్ళు యేసుప్రభు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. నేను ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరుస్తాడు. స్థానిక సంఘం పెద్దలు ప్రార్థన చేసినా ఆ వ్యక్తిని స్వస్థపరుస్తారు. కానీ కొంతమంది అదే పనిగా కొంతమందిని తప్పించిన కొరకై వారు ఏం చెప్పారంటే స్వస్థత మినిస్ట్రీ అని పెట్టారు. స్వస్థతశాల, స్వస్థత. కాబట్టి వారి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుంది? రక్షణ కాదు వారు ముఖ్యం, మారు మనసు కాదు, పాప క్షమాపణ కాదు, వారికి కావాల్సిందేంది? స్వస్థత. ఎంతమందిని మభ్యపెడుతున్నారు తెలుసా? చాలామంది స్వస్థత అని చేస్తూ. అపోస్తుల కార్యములు మరొక భాగం మనం చూద్దాం. 19వ అధ్యాయం 12వ వచనం. 19:12. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదలి పోయాను. పౌలు యొక్క చేతి గుడ్డలు, నడికట్లు అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? కొన్ని సంఘాలు ఏంటంటే కర్చీఫ్ మినిస్ట్రీ అంటారు, గుడ్డల పరిచర్య. వాళ్ళ సంఘంలో మందిరం నిండా గుడ్డ ముక్కలే ఉంటాయి. ఎందుకు? అది కొనుక్కోవాలి. పిల్లోడు బాగలేకపోతే అది గుడ్డ తల మీద వేయాలి. ఇది ఎక్కడి నుండి వచ్చింది? పౌలు దగ్గర నుంచి వచ్చింది. పౌలు ఏదో మామూలుగా అది జరిగిందంతే. కానీ వాళ్ళు ఏం చేశారంటే మారు మనసు పక్కన పెట్టారు, రక్షణ విషయాలు పక్కన పెట్టారు. ఏం తీసుకున్నాడు? కర్చీపులు.
మీ ఇంట్లో కర్చీపు ఉందా? ఎన్ని కర్చీపులు ఉన్నాయి? ఇది ఒక వ్యాపారం. నా వ్యాపారం బాగా సాగాలంటే నేను కర్చీపులు అమ్మాలి. ఎంతమందిని మోసగిస్తున్నారు. కర్చీపు 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇచ్చి కర్చీపు కొంటాను. అలాగా ఎన్ని వందల వాళ్ళకు వస్తాయి. సోదరుడా సోదరి, ఇలాగ మభ్యపెట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి ఆ విషయాల్లో మనం మోసపోవద్దు. అన్నాడు పౌలు, ఆ పేతురు వస్తున్నప్పుడు నీడ తగిలి బాగుపడ్డవారు ఉన్నారు. స్వస్థత 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 అని దేవుని యొక్క స్థానాన్ని మనుషులు ఆక్రమించారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దైవ స్థానాన్ని నేను కానీ ఆక్రమిస్తే దేవుడు నన్నే తీసి పక్కన పెడతాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క స్థానాన్ని నీవు నేను ఆక్రమించకూడదు. ఆ స్థానాన్ని నీవు నేను ఫుల్ఫిల్ చేయకూడదు. అందుకన్నారు ఫలాని సహోదరుడు మాత్రమే స్వస్థపరుస్తాడు, ఫలాని సహోదరుడు బాగు చేస్తాడు అని వారిని హెచ్చిస్తున్నారు, వారిని ఘనపరుస్తున్నారు. వారి పేరే ఉంది కానీ క్రీస్తు ప్రభువునకు పేరు లేదు. అందుకే ఈ చేతి గుడ్డలు, ఆ తర్వాత మరొక నడికట్లు ఉన్నారు. కొన్ని స్థలాల్లో మట్టి అమ్మేవాళ్ళు ఉన్నారు, నీళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు. ఇది ఫలాని దగ్గర నుంచి తీసిన నీళ్ళు అండి అంటారు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు అంతా ఒకటే, కానీ మనుషులను మభ్య పెడుతున్నారు. నెల్లూరులో మన సంఘం కాదు, వేరే మందిరం వాళ్ళు గృహప్రవేశాన్ని పిలిచారు. నేను కూడా వెళ్ళాను. వాళ్ళ సేవకుడు వచ్చేంతవరకు ఆగారు. వచ్చిన తర్వాత ఆయన ఏమన్నా అంటే చెంబుతో నీళ్లు దండి అని అన్నాడు. వాళ్ళు చెంబుతో నీళ్లు తాగానే ప్రార్థన చేసి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం అని అన్నాడు. అనగానే అందరూ స్తోత్రం చెప్పారు. అది నీళ్లు తీసుకొని గడపలకి పోశాడు, ప్రతి గదిలో పోశాడు. మొత్తం పోసి మిగిలిన నీళ్లు కిటికీలో పెట్టాడు. మేము భోంచేస్తున్నాక ఎవరో ఆ చెంబును పక్క తోలు అటు అన్నాడు, కింద పడిపోయింది. నేను అన్నాను, అన్న యేసు ప్రభు రక్తం కింద పడింది అని అన్నా. అది నీళ్లు బ్రదర్ అన్న. మరి ఇంతవరకు ఏం చేశారు మీరు? ఇంతవరకు ఏం చేశారు మీరు? అందరినీ మభ్యపెట్టి అందరినీ మోసగించి దాన్ని ఏమన్నారు? యేసుప్రభు. ఇది ఎంత వ్యర్థ, ఎంత ఎంత అన్న. యేసుప్రభు రక్తం దేనికోసం అన్నా అని అన్నా. యేసుప్రభు రక్తం దేనికోసం? గదులు గడగడానిక, బండి తొడవడానిక, దేనికోసం? పాపాలు, పాపక్షమాపణ నిమిత్తం. చాలాసార్లు కొత్త బండి కొంటే ప్రభువా మీ ఈ యొక్క బండి మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకునండి అన్నారు. బండి రక్త ప్రోక్షణ. బండి కడగడానికి సర్పులు లేవా? షాంపూలు లేవా? ఎవరైనా గృహప్రవేశం చేస్తారు, ఈ యొక్క బెడ్రూమ్ అంతా మీ రక్తంతో కడగండి అంటారు. రక్తం అంత సులువైందా? ఆ రక్తాన్ని గురించి ఏమన్నాడు? అమూల్యమైన రక్తం. అది పాపాలు క్షమించడానికి ఉపయోగించబడితే రక్తం అంతే. నీళ్లు గదులు గడగడానికి, బండ్లు గడగడానికి, ట్రాక్టర్లు గడగడానికి, పొలాలు శుభ్రం చేయడానికి ఈ రక్తమా? చాలామంది సేవకులు తప్పుదారి పట్టిస్తున్నారు. యేసు ప్రభు యొక్క రక్తం అది విలువైంది, విలువైన దాన్ని విలువకే ఉపయోగించాలి, కానీ విలువ కాని వాటికి మనం ఉపయోగించకూడదు. సోదరుడా సోదరి, ఇలాగా ఆ తప్పుడు అభిప్రాయం పెట్టి చాలామందిని మోసగించే వాళ్ళు ఉన్నారు. స్వస్థత. మీ గదిలో మీ ఇంట్లో 7 రోజులు ప్రార్థనలు జరిగితే అప్పుడు ఈ జబ్బు తగ్గిద్దంటారు ఈ పాస్టర్ వచ్చి. 7 రోజుల ప్రార్థనల కోసం వాళ్ళని పిలుస్తారు. 7 రోజులు వాళ్ళకి భోజనాలు పెట్టాలి, 7 రోజులు కానుక ఇవ్వాలి, 7 రోజులు ఉన్నది మొత్తం పోద్ది. ఆ తర్వాత పోవాల్సింది మాత్రం అసలు పో. ఎంతమంది గమనించండి పిల్లారా. సోదరుడా సోదరి, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క పరిచయను ధనాపేక్షణ కొరకు ఉపయోగించకూడదు. అలాగ ఉపయోగించేవారు ఉన్నారు. స్వస్థతలు అని అన్నారు. మరొక మాట అక్కడే చెప్పాడు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 16వ వచనం. మరి యెరూషలేము చుట్టూ ఉండు పట్టణంలో జనులు రోగులను, అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని అని అన్నాడు. కొంతమంది ఏంటంటే అపవిత్రాత్మలను వదలగొట్టే పరిచర్య అని వాళ్ళు తీసుకున్నారు. కేవలం అపవిత్రాత్మలు, దురాత్మలు వెళ్ళగొట్టడం సువార్త సేవలో అదొక భాగం మాత్రమే, అంతేగాని అదే పరిచర్య కాదు. అది ఒక మినిస్ట్రీగా చేశారు. యాకోబు పత్రికలో మరొక మాట చెప్పాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనకందరికి బాగా విదితమే. 5వ అధ్యాయం 14వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 14. మీలో ఎవడైనా రోగి ఉన్నాడా?
అతడు సంఘపు పెద్దలను పిలవనంపింపవలను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాసి ప్రార్థన చేయమన్నారు. అంటే ఆ దినాల్లో ఉపయోగించబడే నూనె, ఎక్కువగా ఉపయోగించబడే నూనె ఏంటంటే చెప్పండి, పాత నిబంధనలు కానీ ఒలివ నూనె. ఒలివ నూనెలో చాలా లక్షణాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కొరకు, ఆహారం కొరకు ఈ యొక్క ఒలివ నూనె. తర్వాత మనలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కూడా తీసి ఒలివ నూనె ఇప్పుడు కూడా వాడచ్చు, తప్పేం లేదు. కానీ ఇప్పుడేం చేశారంటే కొంతమంది నూనె పరిచర్య స్టార్ట్ చేశారు. మేము నూనె డబ్బాలు అమ్ముతాం, మీరు తీసుకెళ్ళండి. క్యాన్లు కొన్ని సంఘాల్లో నూనె తెలుసా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పరిచర్య స్టార్ట్ చేశారు. అందుకే కొన్నిసార్లు మనం కూడా అందుకే నూనె తీసుకొని నా దగ్గర కూడా కొన్నిసార్లు వస్తారు కొంతమంది, నూనె కోసం ప్రార్థన. నేను అన్నాను, ప్రార్థన మీద విశ్వాసం ఇస్తారా, నూనె మీద విశ్వాసం ఇస్తారా? నూనె మీద విశ్వాసం ఇస్తే ప్రార్థన అక్కర్లా, ప్రార్థన మీద మనం విశ్వాసం ఉంచాలి, నూనె మీద కాదు. కొంతమంది నూనె అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ నూనె వ్యాపారం బాగా సాగుతుంది. అయితే ప్రభువు వారిని విడిచిపెట్టడు. నాశనము కునికి నిద్రపోదు అని అన్నాడు. చాలామంది తప్పుదారి పట్టించేవారు ఉన్నారు. ప్రార్థన చేయాలి, ప్రార్థన ముఖ్యం, నూనె ముఖ్యం కాదు. ప్రార్థన చేసి ట్యాబ్లెట్ వేసుకోవడం, ప్రార్థన చేసి మిగతాయి, అంతేగాని ప్రార్థన లేకుండా మనం ఏం చేసినా దానివల్ల ఉపయోగము లేదు. ఈ విధంగా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఒక్కొక్క సంఘం ఒక్కొక్క రీతిగా కట్టబడి ఉంది. కానీ వాక్యానుసారంగా నిజమైన రీతిగా బాప్తిసం పొందడం లేదా ప్రభువుని నమ్ముకోవడం ఏంటో ఒక మాట చెప్పాడు. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 19:1. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుతారన్నారు? విశ్వసించినప్పుడు. అమ్మా అయ్యా, ఈ ఉదయకాలం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచడం ద్వారా మనం ఏం పొందుతాం? పరిశుద్ధాత్మను పొందుతాం. అందుకే కొంతమంది పరిశుద్ధాత్మ ఉండాలి, మీరు పరిశుద్ధాత్మను నమ్ముతారా అని అంటున్నారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చాడా అని అంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకోగానే పరిశుద్ధాత్ముడు వచ్చి పావురవ రూపం వలె ఆయన మీద నిలిచాను అనే మాట రాయబడి. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో సంచరిస్తున్నాడు, నీలో నాలో నివసిస్తున్నాడు. ఎవరైతే విశ్వసించారో వారిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తారు. కనుక ఇంకా పరిశుద్ధాత్మ దిగిరా 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 అని ప్రార్థన చేయకూడదు. రత్నాకర్ రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను వచ్చిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి, ప్రభువా రత్నాకర్ని నడిపించండి అని అన్నారనుకోండి, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, అసలు కొద్దిగా జ్ఞానం ఉందా, వచ్చాడు ఇప్పుడు వాక్యం చెప్పాడు మళ్ళీ రత్నాకర్ని నడిపించండి అని అంటే, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మళ్ళీ దించండి ప్రభు అంటే, అసలు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ దించండి అంటే, పరిశుద్ధాత్ముడు మనం రమ్మంటే రావడం, పొమ్మంటే పోవడం మన చేతుల్లో ఉన్నది ఏమన్నా బాల్లాగా. చాలాసార్లు కొంతమందికి తెలియదు. అందుకే పరిశుద్ధాత్ముడు రావాలి, పరిశుద్ధాత్ముడు ఎవరు కనిపెట్టి ఉన్నాం, ఇదొక మినిస్ట్రీగా ఉన్నాయి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, విశ్వసించుట ద్వారా మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. అలాగా సంఘాలు ఏర్పడి సంఘాలు నానాటికి చేరుస్తూ వచ్చారు. ఒక్కొక్క దాన్ని తీసుకొని దాన్ని సిద్ధాంతంగా మలుస్తూ వచ్చారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు అయినా చెప్పి ఉండాలి, అపోస్తులైనా అనుసరించి ఉండాలి. అపోస్తులు అనుసరించకుండా, తర్వాత మూడవది దైవ గ్రంథములో వ్రాయబడి ఉండాలి, మీరు ఇలా అనుసరించండి. దైవ గ్రంథములో వ్రాయబడని వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాల్లో ఇవి పెట్టుకో 40 దినాలు ఉపవాసం చేసేవాళ్ళు ఉన్నారు. బైబిల్లో ఎక్కడ లేదు 40 దినాలు ఉపవాసం చేయాలి. లెంట్ డేస్ అనేది ఉన్నాయి, లెంట్ డేస్ అనేది బైబిల్లో ఎక్కడ లేవు. కానీ కొంతమంది ఉపవాసం చేస్తున్నారు. అలా చేయడం అనేది కాదు, ఎప్పుడైనా ఉపవాసం ఉండొచ్చు, తప్పులేదు. కానీ 40 దినాలే ఉపవాసం ఉండాలి అని అనడం మాత్రం సరైంది కాదు. 40 దినాలు ఉపవాసం ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన సేవ చేసిన తర్వాత చివరికి ఎక్కడికి వెళ్ళాడు? సిలువ ఎక్కాడు.
మనం 40 దినాలు ఉపవాసం ఉంటే ఖచ్చితంగా సిలువ ఎక్కాలి. అట్టయితేనే ఉపవాసం ఉండాలి. ఒక మాట పడలేమండి. సంఘంలో పెద్దలు కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఏంది బ్రదర్ ఇట్టున్నామంటే మందిరం మానేస్తాం. ఇది మనం ఇంకా ఉపవాసం ఉండేం ప్రయోజనం? చాలాసార్లు అంటే ఆచారానికి అక్షరానికి ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ఆత్మీయ జీవితానికి మనం ప్రాధాన్యత ఇవ్వలేకపోతాం. యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. మనం ఒక్క మాట పడలేము. ఎవరైనా హెచ్చరిస్తే కష్టం. ఎందుకు బ్రదర్ రాలేదంటే కష్టం. ఎందుకు మీరు వాక్యం చెప్పలేదని కష్టం. పరిచయం ఎందుకు రాలేదంటే కష్టం. మీరు ఎందుకు మందిరాన్ని రాలేదంటే ఇంకా కష్టం. వాళ్ళ మీద ఆయాసం పెంచుకొని ఖచ్చితంగా మనం ఏం మానేస్తాం? భోజనం మానం, చర్చి మాంతాం. ఆ బాధ తట్టుకోలేక 2 ప్లేట్లు ఎక్కువ తింటాం. మా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఎక్కువ దుఃఖం వస్తే ఎక్కువ తింటాడంట ఇంట్లో. అదేందో ఆయన బలహీనత అది. హోటల్కి వెళ్తే పెట్టిన లెగ్ పీసులు 6 తిన్నాడు అక్కడ. ఏం బ్రదర్ అంటే నా బాధ దుఃఖం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అన్నాడు. అది మందిరం మాత్రం చిన్నదానికి పెద్దదానికి మానేస్తాం చాలా సందర్భాల్లో. అందుకే దైవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య క్రమము చొప్పున నేను జీవించాలి. వాళ్ళు త్రోయ పట్టణానికి వచ్చారు, అక్కడ ఉన్నారు. అది ఆ దినం చెప్పాడు. ఒక మాట మనం చూద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని అన్నాడు. ఏ వారం? ఏ ఆదివారం? ఇక్కడ ఆదివారం అన్నాడే, మొదటి ఆదివారమా, రెండవ ఆదివారమా, 3, 4? ఏ ఆదివారం అని చెప్పాడు? ఆదివారం అన్నాడు. రొట్టె విరవడం ఆదివారం. ఏ ఆదివారం విరవాలి రొట్టె? ప్రతి అంటే ఆదివారం అన్నాడు. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్తే అబ్బాయి సోమవారం నుండి శనివారం దాకా స్కూల్ రా అన్నాడు. ఒక పిల్లోడు లేచి మేడం ఏ సోమవారము అని అన్నాడు. రైట్, సోమవారం అంటే సోమవారం నుండి శనివారం దాకా మళ్ళీ ఏ సోమవారం అంటావు అంటే నెలలో ఎప్పుడు సోమవారం వచ్చినా ఏముంటుంది? స్కూల్ ఉంటుంది. వారంలో ఎప్పుడు సోమవారం వచ్చినా ఏముంటుంది? స్కూల్ ఉంటుంది. ఇంకా సపరేట్గా చెప్పక్కర్లా. కొన్ని సంఘాలు ఏం చేశాయంటే మొదటి ఆదివారం రొట్టె విరుస్తున్నారు, కానీ బైబిల్లో ఎక్కడ కూడా మొదటి ఆదివారం రొట్టె విరిచామని ఎక్కడ లేదు. రెండో ఆదివారం విరిచేవారు ఉన్నారు, మూడో ఆదివారం విరిచేవారు ఉన్నారు, చివరి ఆదివారం విరిచేవారు ఉన్నారు, డిసెంబర్ 31 రాత్రి విరిచేవారు ఉన్నారు, జనవరి 1వ తారీఖు రొట్టె విరిచేవారు ఉన్నారు. కానీ బైబిల్ ఎక్కడ లేదు ఆధారం. రొట్టె ఏ వారం విరవాలి? ఆదివారమే. ఏ ఆదివారం విరవాలి? ప్రతి ఆదివారం. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఆదివారం ఎందుకు విరవాలంటే యేసు ప్రభువు లేచింది శనివారం, ఆదివారమా? ఆదివారం. 4 సువార్తల్లో ఉంది ఆదివారం అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఆదివారం ఉండదు కానీ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటది. వారములలో మొదటిది ఆది అని. కనుక ఆదివారం మనల్ని ఎవరైనా సరే మీరు శనివారం విరవండి అని అంటే శనివారం బైబిల్లో ఉంటే చెప్పండి, మేము విడుస్తాం. ఎవరు చెప్పక్కర్లా. ఫలానా రత్నాకర్ చెప్పారు, ఇంకోరు చెప్పారని కాదు. బైబిల్ ఏముంది? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినాం. మిగతా మొదటి ఆదివారం, రెండవ ఆదివారం, మూడో ఆదివారం అని కాదు. ఆదివారం రొట్టె విరవాలి ఖచ్చితంగా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. రెండవది, ఆదివారమున మరొక పని చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:1. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలచాను. సొమ్ము ఏ వారం నిల్వ చేయమన్నాడు? ఆదివారమే. కోటాలప్పుడు మీటింగ్లప్పుడు కాదు. ఈ మధ్య తాడిపత్రి వచ్చాము. అంటే తాడిపత్రిలో బంధువులు పెళ్ళి, వాళ్ళు వేరే సంఘం మిషన్ ఏదో, వాళ్ళు ఏం చేశారంటే పెళ్ళి జరుగుతుండే పెళ్ళిలో సందా పట్టారు. నేను అడిగాను ఒక బ్రదర్ని పిలిచి, పెళ్ళిలో ఎందుకు పట్టారంటే మేము 7 మంది సేవకులు ఉన్నామండి, వీళ్ళంతా ఇవ్వలేరు కానీ ఇది పడితే కొద్దిగా పెళ్ళిలో సందాలు పడుతున్నారు. పెళ్ళిలో సందా పట్టమని ఎక్కడ లేదు బైబిల్లో. పెళ్ళిలో సందాలు పట్టడం లేదు.
కొన్ని కూటాలు చూడండి, గ్రౌండ్ మీటింగ్లు జరిగితే కొంతమంది బయట పెడతారు, ప్రతిరోజు రాత్రులు ఏం పెడతారు? కానుకలు పడతారు. కానీ బైబిల్ చెప్పట్లే. కానుక పట్టేది సందా ఈ పోగు చేయడం అనేది ఎప్పుడు? ఆదివారం. ఒకవేళ స్వేచ్ఛార్పణలు ఎప్పుడైనా ఇవ్వచ్చు, సంచి తిప్పడం కానీ ఆ పెట్టడం కానీ అది జరిగే పని ఎప్పుడు? ఆదివారమే. మీటింగులు ఉన్నాయి, సువార్త ఉంది, పరిచయం జరుగుతుంది, స్వేచ్ఛార్పణలు బ్రదర్ ఈ దగ్గర ఉంచండి అని ఎప్పుడైనా ఇవ్వచ్చు. కానీ చందా పట్టడం కానీ సంచి తిప్పడం కానీ పెట్టడం కానీ కొన్ని స్థలాల్లో ఈ విధంగా సభలు జరుగుతుండగా ఆ గ్రౌండ్ మీటింగ్ అప్పుడు చందా పోగు చేస్తారు. ఏమంటే మీటింగులు జరగాలంటే ఈ సందాతోనే కదా మేము జరిగేది అంటారు. కానీ ఇది వాక్యక్రమం కాదు. మరొక విషయం, మనము పోగు చేసే చందా లోకల్ అసెంబ్లీకి మాత్రమే. స్థానిక సంఘములోనే మన యొక్క చందా అది మనం అది పోగు చేసే సంబంధించాలి. కానీ అది దశంభాగం కానీ దశంభాగం కంటే వర్ధులనేది కానీ వేరే వారికి పంపడానికి కాదు. ఒకవేళ అది సంఘానికి ఇచ్చి నీకు అంత ఆసక్తి కలిగితే వేరే వారికి ఎవరికైనా సేవకులు కానీ వ్యక్తిగతంగా నువ్వు పంచవచ్చు, ఇవ్వచ్చు. కానీ నీవు ఇవ్వవలసిన దశమ భాగము లేదా దశంభాగం కంటే ఎక్కువ ఎక్కడ ఇవ్వాలి? స్థానిక సంఘమే. చాలామంది ఏం చేస్తారంటే టీవీలో వాళ్ళకు పంపుతున్నారు. అది క్రమం కాదు. అది ఏమండి, నేను ఒక హోటల్లో టిఫిన్ చేసి పక్కన హోటల్లో బిల్లు కడితే ఊరుకుంటాడా? ఈ సంఘమేమో మన కోసం ప్రార్థన చేయాలి, దర్శించాలి, బాగలేకపోతే మాటికి రావాలి, మనం ఇచ్చే సొమ్ము వేరే వాళ్ళకా? ఇది క్రమమా? ఎవరో ఉన్నారని వాళ్ళ కోసం మనం డబ్బులు పంపుతున్నాం. అసలు మనం రావాల్సినటువంటి, అందుకే మనం ఇస్తే సంఘ రాబడి అనేది ఇంకా ఎక్కువగా వస్తుంది. కానీ ఎందుకు రాలేకపోతుందంటే కొన్నిసార్లు వేరే వాళ్లకు పంపుతున్నారు. లోకల్ అసెంబ్లీ స్థానిక సంఘానికి ఒకవేళ సేవకుడుగా నేను కూడా ఏ సంఘంలో అవుతానో ఆ సంఘానికే నేను ఇవ్వాల్సినటువంటి సొమ్ము చెందాలి తప్ప ఒకవేళ మించి ఏదైనా ఇవ్వగలిగితే నేను ఇవ్వచ్చు, అది నా వ్యక్తిగతం. కానీ రావాల్సినటువంటి రాబడి ఆ సొమ్ము ప్రథమ ఫలం ఆ దశంభాగం కంటే ఎక్కువగా లోకల్ అసెంబ్లీకి మాత్రమే చెందాలి. అది కూడా ఎప్పుడు? ఆదివారము మాత్రమే అని అన్నాడు. కనుక ఆదివారం 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, రొట్టె విరిసే కూడిక ఎప్పుడు? ఆదివారమే. చందా పట్టడం, చందా పోగు చేయడం, కానుకలు మనం ఇవ్వడం ఎప్పుడు? ఆదివారమే. అయితే ఆదివారమున మేము కూడుకొని ఉన్నాం అని అన్నాడు. మేడగదిలో 4 ఉన్నాయి. ఆ 4 మనం చూద్దాం. 20వ అధ్యాయం 7వ వచనం. వారు త్రోయపట్నంలో వారు ఉన్నారు, 3వ అంతస్తులో ఉన్నారు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు, ఒకటి రొట్టె విరుచుట అనేది ఉంది. అక్కడేమన్నాడు? కూడినప్పుడు అని అన్నాడు. దాన్ని ఏమన్నారు? సహవాసం ఉన్నది. ఇంకేమన్నాడు? పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో, ఆ మాట ఏమన్నాడండి? ప్రసంగం ఉన్నది. అక్కడేమున్నది? ప్రసంగం ఉన్నది. నేరుగా ఒక మాట లేదు, కానీ అదంతా మనం చదివితే అక్కడ ప్రార్థన ఉన్నది. పౌలు క్రిందికి వెళ్ళి అతని మీద పడి కౌగలించుకొని అతన్ని పైకి తీసుకొస్తున్నాడు. ప్రార్థన అంటే ఈ 4 మేడగదిలో ఉన్నాయి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం. ఒకటి రొట్టె విరిచే కూడిక, 2వది సహవాసం, 3వది ప్రసంగం బోధ ఉన్నది, 4వది ప్రార్థన ఉన్నది. ఈ 4 ఆ త్రోయపట్నంలో మేడగదిలో ఉన్నాయి. 4 ఉన్నాయి. అందుకే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 42వ వచనం, 2:42 వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు అప్పుడప్పుడు ఉన్నారా? ఎడతెక్కున్నారా? ఇందాక అన్న కూడా ఒక మాట అన్నారు. కొన్నిసార్లు బాప్తిస్మం ఇవ్వండి అని అంటారు. ఇచ్చిన దగ్గర నుండి అది సుధా కనపడరు. ఇవ్వండి అని మనం తొందర చేస్తాం, ఇచ్చిన తర్వాత కనపడం. కానీ ఇక్కడే వారు ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు అని అన్నాడు. ఒక యవ్వనస్తుని చదవమంటే వీరు అపోస్తుల బోధ ఎందు, సహవాసం ఎందు, రొట్టె విరుచుడు ప్రార్థన చేయడం మెడతెక్క ఉండరి అన్నాడు. మెడతెక్క కాదు, ఎడతెగక. రెగ్యులారిటీ అని ఉంది. క్రమంగా వారు ఉన్నారు. ఈ 4 ఉండాలి. అలంకరణగా ఒక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం
ఆ మాట చూస్తే మనకు తేటగా అర్థమవుద్ది. ద్వితీయోపదేశ కాండం 22వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 22:8. క్రొత్త ఇల్లు కట్టించున్నప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషము రాకున్నటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పిట్టగోడ. ఇంటి పైన పిట్టగోడ ఎన్ని వైపులు ఉండాలి? 4 వైపులు ఉండాలి. 4 వైపులు ఉండాలి. ఏ వైపు పిట్టగోడ ఉండదో ఆ వైపు పడిపోవడానికి అవకాశం ఎక్కువ, ఆస్కారం ఎక్కువ. సోదరుడా సోదరి, ఈ అలంకరణ ఎంత తేటగా ఇచ్చాడు. ఎవరైనా అంట ఇంటి పైకి వెళ్ళి పిల్లోడు కింద పడిపోతే, అయ్యా మీ ఇంటికి పిట్టగోడ లేదు కనుక ఈ హత్యాదోషం, దీనికి వచ్చిన పెనాల్టీ, శిక్ష అంతా కూడా మీరే భరించాలి అని దానికి సంబంధించిన పెనాల్టీ వాళ్ళు కట్టాలి. ఆ శిక్షా దోషం వారి మీద పడుతుంది. 4 వైపులు ఉండాలి. సంఘానికి 4 ఉన్నాయి. అందుకే అన్నాడు 4 మూలలు, 4 సువార్తలు. 4 4 4 అనే మాట స్థిరత్వానికి సాదృశ్యం. 4 అనేది స్థిరత్వానికి సాదృశ్యం. స్తంభాలు ఎక్కువ తక్కువ ఉన్నా లేకపోయినా 4 మూలల ఖచ్చితంగా ఏముండాలి? 4 స్తంభాలు ఉండాలి. 4 దిక్కులు ఉన్నాయి, 4 స్తంభాలు ఉన్నాయి. స్థిరత్వానికి, సంఘానికి 4 ఉన్నాయి. వీరు అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటందు, ప్రార్థన చేయటం. అన్ని సహవాసం ముఖ్యమే. ఇప్పుడు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశారు, కొంతమంది రాలేకపోయారు. కానీ వస్తే ఏముందంటే సహవాసం. ఒకరినొకరు కలిసి ఏం చేసుకుంటాం? వందనాలు చెప్పుకుంటాం. సిస్టర్ ఎలా ఉన్నారు, బ్రదర్ ఎలా ఉన్నారు అని, మీరు ఎలా ఉన్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాం, ఒకరినొకరు పురుకొల్పుతాం, ఒకరినొకరు అలాగే రేపుకుంటాం. నిజంగా అదొక ఆనందం, అదొక సంతోషం కలుగుతుంది. ఈ యొక్క సహవాసం కలిగి ఉండడం. ఎంతమంది సహవాసాన్ని కోల్పోతూ ఉన్నారు. సంఘ సహవాసం, దైవ గ్రంథంలో కొన్ని సహవాసాలు ఉన్నాయి. ఆయన్ని చెప్పను కానీ దాటి వెళ్తున్నాను. ఒకటి దేవుని యొక్క సహవాసం అనేది, దేవునితో మన సహవాసం ఉండాలి. రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ సహవాసం ఉండాలి. నాలుగవది విశ్వాసులతో సహవాసం. ప్రభు నమ్మిన బిడ్డలు ఎప్పుడైనా సరే విశ్వాసులతో కలిసి సహవాసము. అన్య జనాంగం దగ్గరికి కలిసి మనం మామూలుగా మాట్లాడతాం, కానీ సహవాసం అనేది ఎవరితో చేయాలి? విశ్వాసులతో. అందుకే బయట వాళ్ళతో సహవాసం చేస్తే బయట మాటలు మనకు వస్తాయి, బయట విధానాలు మనకు వస్తాయి, బయట పద్ధతులు మనకు వస్తాయి. అందువల్ల వారితో మన సహవాసాలు ఎక్కువగా మనం పెళ్ళిళ్ళకి వెళ్తాం, ఏదన్నా ఫంక్షన్లకు వెళ్తాం, వారితో కలిసి సహవాసం చేస్తాం. అంతేగాని ఎక్కువగా వారితో మమేకం అవ్వకూడదు. అలాగైనట్లయితే ఆత్మ సంబంధమైన సహవాసం క్రమముగా కలిగి ఉండండి. ప్రార్థన కూడికి రావడం, విజ్ఞాపనకు రావడం, బైబిల్ స్టడీకి రావడం, ఆదివారం రొట్టె విరిచే కూడిక మాత్రమే కాకుండా అన్ని కూడికలో విశ్వాసి హాజరవ్వాలి. త్రోయపట్నములో అది రాత్రివేళ పౌలు మరునాడు వెళ్ళిపోతున్నాడు కనుక వాళ్ళు ఏం చేశారు? ఆ యొక్క మేడగదిలోనికి చేరి వచ్చారు. మేడగదిలో ఈ 4 ఉన్నాయి. ఎవరైతే సహవాసాన్ని కోల్పోతారో ఆ వ్యక్తి చాలా. ఎంత ప్రసంగికుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను ఎంత వాక్యం బోధించినా నా సహవాసము వాక్యముతో కానీ, ప్రార్థనలో కానీ, సంఘంతో కానీ లేకపోతే చాలా కష్టం, ఇంకా దెబ్బతినిపోతారు. అట్లా ఎంతమంది దెబ్బతిన్నారు తెలుసా? ఇది వాక్యం చెప్పగలిగిన వాళ్ళే. నాకు వాక్యం తెలుసని నేను మందిరానికి పోకుండా ఉంటే నేనేం మేలు పొందలేను. ఒక విశ్వాసి సంఘ పౌలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా, ఏథెన్స్కి వెళ్ళినా, దెస్సలోనికి వెళ్ళినా, బెరేయాకి వెళ్ళినా, ఫిలిప్కి వెళ్ళినా అక్కడ సంఘానికి వెళ్ళేవాడు. మన పిల్లలైన మనమైన ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళాలి? సంఘ సహవాసం కలిగి ఉండాలి. కొంతమంది చూడండి, వాళ్ళ అనుభవం ఎక్కువ ఉంటుంది, కానీ సంఘానికి వస్తారు, వారు ప్రార్థన చేయరు, వారు స్తుతులు చెల్లించరు, వారు వాక్య ధ్యానం, అంటే వారు ఆత్మీయంగా ఉండరు. కానీ వారిని బట్టి వారి ఆత్మీయ స్థితిగతులు మన ఊరకనే లెక్క వేయచ్చు. ఇప్పుడు నేను సరిగా మందిరానికి రాకుండా అంటున్నట్టుంటే నా ఆత్మీయ జీవితం
ఎట్లా ఉంటుందో అందరికీ అర్థమైంది. ఇంక వేరుగా చెప్పక్కరా లేదు. నేను భక్తి జీవితంలో సరిగా లేకపోతే, సంఘంలో నేను సరిగా కనబడకపోతే, నాకు నా ప్రభువుకున్న సంబంధం సరిగా ఉండదు. ప్రభుతో నేనెంత భక్తిపరునైనా, నాకు వాక్యమంతా బాగా తెలిసినా సంఘ సహవాసం నేను చేయకపోతే ఆ విశ్వాసి దేవునితో సరైనటువంటి సంబంధము లేని వ్యక్తి. అలాంటి వారుగా మనం ఉన్నామా? ప్రభు నన్ను రక్షించుకున్నాడు, సంఘములో ఉంచాడు. ఎందుకు సంఘంలో, ఎంత కాలం నుండి సంఘంలో ఉన్నాము? నేనున్నాము. సంఘానికి ప్రయోజనకరంగా ఉన్నామా? ఒక పల్లవి పాడగలుగుతున్నామా? ఈ పరిచర్య మిగతా విధానాల కన్నా అన్నిటికన్నా రెగ్యులారిటీ, సంఘానికి క్రమంగా రావడం. ఏమండి, పలానా అబ్బాయి సంఘానికి, మాకు కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చినప్పుడు అంటారు, వాళ్ళు అడిగేది ఏంటంటే, అయ్యా పలానా అబ్బాయి మందిరానికి వస్తున్నాడా అంటారు. ఏం చెప్పాలి? అయ్యా ఆదివారం వస్తారు, మళ్ళీ ఆదివారం మాత్రమే కనబడతాడు. కొంతమంది ఉన్నారు, వస్తారయ్యా ఏదైనా మీటింగులు ఉంటే కనబడతారు, మళ్ళీ వాళ్ళు రావాలంటే ఏముండాలి? మీటింగులు ఉండాలి. మీరు కొంతమంది చూసారా, ఈ అగ్గిపుల్ల చూసారా? కొంతమంది అగ్గిపుల్ల లాంటి విశ్వాసులు ఉంటారు. అట్లా ముట్టించుకొని బర్రన మండిద్ది అది, చివరికి చల్లగా ఆరి 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 చివరికి ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే కాలుతుంది. చూసారా? కొంతమంది అంతే, సువార్త సేవ చేద్దాం, పరిచయం చేద్దామని బాగా మండుతారు. ఇక రాగ ఎవరైతే ప్రోత్సహించే వారికి మంటగా ఉంటారు వాళ్ళు. కొన్నిసార్లు అరటి బోధులాగా ఉంటారు. గోదావరి జిల్లాలో అరటి బోధులు ఉన్నాయి. దోమలు పోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారంటే అరటి బోధును, అది దాంట్లో మంట ఉండదు, ఏముండదు, ఊరిక కళ్ళ మంట తప్ప పొగ. కొంతమంది సంఘంలో విశ్వాసులు ఉంటారు, వాళ్ళ ఒట్టి కళ్ళ మంటే. అసలు ఎందుకు ఆ బ్రదర్ వచ్చేది అనుకుంటాం, ఎందుకు ఆ సిస్టర్ వచ్చేదని. వాళ్ళు వచ్చిన నుండి మంటే. వాళ్ళట సంఘానికి ఉపయోగపడరు, ఎవరికి ఉపయోగపడరు, అన్ని తప్పులు పడుతూ ఉంటారు, అందరినీ ఏలెత్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ఏ ఉపయోగం ఉండదు. కొన్నిసార్లు మినుగుడు పురుగును చూసారా? లైట్ వామ్ అంటారు. మీ దగ్గర మినుగుడు పురుగు అంటారా? మినుగుడు పురుగు. ఇది మినుక్కుమంటది, మళ్ళీ మినుక్కుమంటది. కొంతమంది ఆదివారం మినుక్కుమంటే మళ్ళీ ఆదివారం రావాలి మనం మినుక్కుమనండి. కొంతమంది ఫంక్షన్లప్పుడు మినుక్కుమంటారు, కోటాలప్పుడు మినుక్కుమంటారు. వాళ్ళు రెగ్యులారిటీ ఉండదు, వాళ్ళట తలక్కమని వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ జీవితాలు అలాగనే ఉంటాయి. అందుకే క్యాండిల్ లాగా ఉండాలంటారు. వెలిగిస్తుంది, తను తాను కరిగిపోతుంది. విశ్వాస జీవితంలో మనము మండుచు ప్రకాశించుచున్నవారుగా మనం ఉండాలి. ఈ 4 సంఘ సహవాసానికి నిదర్శనం. వారు తప్పక కూడుకుంటూ వచ్చారు. అపోస్తుల కార్యములో 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. వారు ఏం చేస్తూ వచ్చారు? 2వ అధ్యాయం 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి అని అన్నాడు. వారు ఏం చేస్తున్నారు? ఏకముగా కూడి అని అన్నాడు. 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక, అప్పుడప్పుడు అని కాదు, వారు ఎలా కూడుకుంటూ వచ్చారు? తప్పక కూడుకుంటూ వచ్చారు అని అన్నాడు. తప్పక కూడుకుంటూ వచ్చారు. 5వ అధ్యాయం 42వ వచనం. అపోస్తుల గారు 5:42. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక, ఈ మాట గమనించండి, తప్పక మానక అని అన్నాడు. మానక, తప్పక. అపోస్తుల గారు 1వ అధ్యాయం 14వ వచనం. 1:14. వీరందరూ, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరుడు ఏకమనస్తో ఎడతెగక అని అన్నాడు. ఏమన్నారు? ఎడతెగక మానక తప్పక వారు ఏం చేస్తూ వచ్చారు? కూడుకుంటూ వచ్చారు, సహవాసానికి వచ్చారు. వారు సంఘాన్ని ప్రేమించారు, సంఘ కూడికలను ప్రేమించారు. వారు అక్కడికి వచ్చి సహవాసంతో ఉండగా వారు 2:47లో చెప్పారు, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకున్నారు. వారిలో కపటము లేదు. వారిలో ఏమున్నదంటే ఆనందం ఉన్నది. వారిలో కపటము లేదు. కూడుకుంటూ ఉండగా నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న లోపం, తోటి సహోదరుని చూడగా నాలో ఉన్న బలహీనత
పోతుంది. అమ్మాయ్య, నాలో లోపం తోటి విశ్వాసిని చూస్తూ ఉండగా, వాళ్ళలో ఉన్న భక్తి, వారిలో ఉన్న ఏక మనస్సు, వారిలో ఉన్న ఏకత్వం, వారిలో ఉన్న సహవాసం చూస్తూ ఉండగా నాలో బలహీనతలు పోతున్నాయి. వారు తప్పక, వారు మానక, వారు కూడుకుంటూ వచ్చారు. వారు ఎడతెగక వారు కూడుకుంటూ వచ్చారు. అందుకే ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచూ ఉన్నాడు. ప్రజలందరి వలన దయ పొందిన వారు అని అన్నారు. అమ్మాయ, వారు దేవుని యొక్క దయ మాత్రమే కాదు, ప్రజలందరి వలన దయ పొందినవారు. యేసే క్రీస్తు అని ప్రకటించబడ్డాడు. వారి మధ్య క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ ఉట్టిపడింది. వారి మధ్య ప్రభువును చూపిస్తూ వచ్చారు. వారి క్రియల్లో, వారి యొక్క స్వభావంలో, వారి రాతల్లో, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క సహవాసంలో క్రీస్తు ప్రేమను చూపించారు. సోదరుడా, సోదరి, మనం ఒక నేర్పించాలి. ప్రభు నమ్ముకున్న తర్వాత మన మాటల్లో, మన సహవాసంలో, మన సంభాషణలో, మనం కలిసి ఉండడంలో ఎవరిని చూపించాలి? క్రీస్తును. పౌలు అన్నాడు, నేను క్రీస్తును ప్రదర్శించాను, క్రీస్తును చూపించాను. క్రీస్తు ప్రభు వారి మధ్య ప్రదర్శించబడ్డాడు. పౌలు ఎక్కడికి వెళ్ళినా యేసే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయనే రక్షకుడు అని ప్రదర్శించాడు. అన్య జనాంగము మధ్యకు వెళ్ళాడు, ప్రభువును ప్రదర్శిస్తూ వచ్చాడు, ప్రభువును ఎత్తి చూపిస్తూ వచ్చాడు. ఏ క్రీస్తు ప్రభువునైతే అవమానించి, నిందించి పలు రకాలుగా ఉన్నాడు, ఆ క్రీస్తు ప్రభు పౌలు ద్వారా ప్రదర్శించబడుతూ వచ్చాడు. ఇదంత విశిష్టమైన విషయం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది పౌలు ప్రకటించాడు. సోదరుడా, సోదరి, పాపులైన మనల్ని రక్షించుట కొరకై యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి దిగి వచ్చాడు. ఆయన పౌలు ప్రదర్శించాడు. అందుకే సిలువబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం అని అన్నాడు. క్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎక్కువసార్లు ప్రదర్శించాడు. ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి ఆకర్షించాలంటే మనల్ని మనం చెప్పుకొని ఆకర్షించడం కాదు. ఎవరిని చూపించాలి? క్రీస్తు ప్రభుని చూపించాలి. సువార్తకి వెళ్ళినా కూడా ఎవరిని ప్రదర్శించాలి? క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ చూపించాలి. క్రీస్తు ప్రభు ప్రేమ చూపిస్తే చాలు. ఆఫ్రికా దేశంలో ఒక నాస్తికుడు ఉన్నాడు. అతడు దేవుడు లేడు అని ఎక్కువగా ప్రకటించేవాడు. ఒకరోజున అక్కడ ఒక మిషనరీ వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా కొంతమంది ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్నప్పుడు కొంతమంది అన్నారు, అయ్యా ఆయన ప్రభువుని ప్రకటిస్తున్నాడు, నువ్వేమో దేవుడు లేదన్నారు, ఆయన క్రీస్తు ప్రకటిస్తున్నాడంటే, లేదు నేను వెళ్ళి ఆయన మారుస్తాను అని ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ మిషనరీ దగ్గరికి, ఈ సేవకుడి దగ్గరికి వచ్చాడు. ఒకరోజు ఉన్నాడు, ఈ సేవకుడు ఏం మాట్లాడలా. 2 రోజులు ఉన్నాడు, ఈ సేవకుడు ఏం మాట్లాడలా. 3 రోజులు ఉన్నాడు, ఈ సేవకుడు ఏం మాట్లాడలా. 6 రోజుల తర్వాత ఈ నాస్తికుడు, ఈ వ్యక్తి ఏం చేశాడంటే మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వాళ్ళు అడిగారంట, నువ్వు వెళ్ళావు కదా, ఏం మాట్లాడాడు అన్న. ఏం మాట్లాడలా. ఆ నాస్తికుడు అన్నాడంట, ఇంకొక రోజు కానింటే ఖచ్చితంగా యేసు ప్రభువు నమ్ముకునేవాడిని. ఆయన ఏం మాట్లాడలేదు, కానీ యేసు ప్రభువును తన యొక్క జీవితం ద్వారా చూపించాడు. ఆయన ప్రేమలో నేను ముగ్ధునైపోయాను. నిజంగా యేసు ప్రభువు ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడు, నన్ను రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు. అందరి ముందు ప్రదర్శించబడిన క్రీస్తు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టగా అందరి ముందు ప్రదర్శించబడ్డాడు. వీపున కొరడా దెబ్బలు పడ్డాయి, వీపంట నాగేడు చాలువలో దున్నబడింది, రక్తము ధారలుగా కార్చబడుతుంది. అందరి ముందు అలాగా ఉండిపోయాడు. ముఖం మీద ఉమ్మి వేశారు, ముఖం మీద గుడ్డ వేసి గుద్దారు. గుద్దితే ఎలా ఉంటుంది? రాను వారికట బలం ఎక్కువ, శక్తి ఎక్కువ. వాళ్ళు కానీ కొట్టారంటే మామూలుగా ఉండదు. ఎవరైనా మనల్ని చెంప మీద కొడితే కొన్నిసార్లు వాసిపోద్ది. యేసు ప్రభు యొక్క మొహమంతా వాసిపోయింది. ఆయన చూడనుల్లని వాడైపోయాడు. సర్వ మానవాళి యొక్క పాపమును పరిహరించడానికి కొరకై ఆయన ఎంతగా కొట్టబడ్డాడు. యెరూషలేము వీధిలో ఏడవబడ్డాడు. వెనక ముందు చేరి గేలి చేశారు. ఒకవైపున యూదులు, ఒకవైపున రోమీయులు, అన్య జనాంగము మధ్య ఆయన అవమానాన్ని పొందాడు, నిందను పొందాడు, అపహాస్యాన్ని పొందాడు. కానీ ఆయన నోట కపటము లేదు, ఆయన నోట కాని మాట లేదు.
రెండు చేతుల్లో 2 పాదములు పొడవైన మేకులు దిగ్గొట్టారు. ఆయన చూడనల్లని వాడిగాడు. ఒక్క మాట కూడా మారు మాట మాట్లాడిన వాడు కాదు. కల్వరి శిలువ రక్తానంతా ధారపోశాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. సోదరుడా సోదరి, ఇంకా ప్రభువుని నమ్మని వారి మీటింగ్లు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయన మృతుల్లోని లేపనని నీ హృదయమందు విశ్వసించినలా నువ్వు రక్షించబడతావు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. పౌలు అన్నాడు, మేము సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నాం? ప్రకటిస్తున్నాం. దేవుడి మాట.